నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను పోస్ట్ చేసే ఆరోగ్యవంతమైన డైట్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, అందరూ ఆరోగ్యంగా మంచి డైట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కనిపించే పిక్స్లో ప్రతి ఒక్కటి మీకు తెలిసినవి లేదా తెలియనివి కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా తెలియని ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక్క మెసేజ్ చేసినా నేను దానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ విజిట్ చేసి మీకు పనికొచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను హెల్తీగా డైట్ తీసుకుంటానండి. ఆఫ్టర్ కరోనా చాలా మనకు నేర్పించింది కదండి, ప్రతి ఒక్కరూ హెల్తీ డైట్ తీసుకోవాలి. మనకి ఉరుకులు పరుగుల జీవితంలో మార్నింగ్ బాక్సులకు అందాలంటే హెల్తీగా చేయడం కాదు అని అంటారండి. తప్పకుండా అవుతుందండి కొంచెం టైం తీసుకుంటే. ఇక నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి నేను కంపల్సరీగా డీటాక్స్ వాటర్ తీసుకుంటానండి. అల్లము, పసుపు లేదా దాల్చిన చెక్క లేదా పుదీనా ఆకులు ఏదైనా ఒకటి వేసుకొని కంపల్సరీగా తాగుతాను. ఒకవేళ నేను మార్నింగ్ జీలకర్ర నానబెట్టేసి ఉంచుకున్నా కూడా అది ఈవినింగ్ తాగేస్తాను. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ తాగుతాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను. అలాగే నేను వెయిట్ లాస్ అంటే అంత వెయిట్గా పెరగలేదండి. నేను లాస్ట్ 2 years బ్యాక్ నాకు కొంచెం స్పైనల్ ప్రాబ్లం వల్ల నేను బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల కొంచెం పెరిగాను అనమాట. సో నేను దానికోసం మళ్ళీ నేను పాత వెయిట్ రావాలని చెప్పేసి నేను త్వరలో నేను ఎలా ఉండేదాన్ని అది కూడా పిక్స్ పెడతాను. ఇప్పుడు ఎంత వెయిట్ పెరిగాను అవన్నీ నేను చూపిస్తానండి. ఇక నేను డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత పాపకి కొంచెం హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసి తనకి జడ వేసేసాను. తను ఫ్రెష్ అప్ అవుతుంది. ఈలోపు ఇక్కడ స్వీట్ పొటాటో ఉంటుంది కదండి, మీరేమంటారు? కందగడ్డలు అంటారు, నాకు అంతవరకు తెలుసు. చిలకడ దుంపలు కూడా అంటారేమో మరి. స్వీట్ పొటాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లము నెయ్యి వేసేసి ఇలా క్యారమిల్ చేసి ఇచ్చేసానండి. పిల్లలు ఇది తినేశారు, చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఉడకపెట్టి అలా గడ్డల్లాగా ఉంచితే తినరండి, ఇలా అయితే ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు కావాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే నైట్ డిన్నర్ కోసము నేను మార్నింగే 6-7 hours ముందు సామలు మిల్లెట్స్ని ఒక 6 లేదా 7 గంటలు అలా నానబెడితే చాలా మంచిదండి. డైజెషన్కి మంచిది. అలాగే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట మనకు. సామలు, అలాగే కొంచెం మినపప్పు, కొద్దిగా పెసరపప్పు, కొంచెము మెంతులు కూడా వేసేసి నానబెట్టేశానండి. 7 గంటల తర్వాత నేను ఇప్పుడు రుబ్బుతున్నాను. ఇప్పుడు 4 గంటలకి రుబ్బేసాను అనమాట. మనం తర్వాత దీన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మేము 7 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తాను. సో అప్పటి కోసమని ముందుగా రుబ్బి పెట్టేశాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసేసి రుబ్బేశానండి. ఇది పక్కన పెట్టుకొని పిల్లలకి కొద్దిగా పాలు తాగుతారని అడిగాను అనమాట. పాప మాత్రం నేను కొంచెం పాలు తాగుతానంది. సో తనకి పాలు కాచేసి కొంచెం పెప్పర్ అలాగే అంటే మిరియాలు దంచేసి కొంచెం పచ్చిపసుపు వేసి ఇచ్చేసానండి. ఇలా ఇచ్చినా కూడా పాప తాగుతుందండి. అసలు పాలు అలవాటు లేవన్నమాట వీళ్ళకి. మా పాపకైతే ఇలా ఇస్తే కొంచెం ఇష్టంగా తాగుతుంది. చాలా ఇష్టం అనమాట దానికి. మా బాబు అయితే అస్సలు తాగడండి, చాలా ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా తాగమంటే అస్సలు తీసుకోడు. ఇప్పటికి కూడా బెదిరించి ఇవ్వాల్సి వస్తుందండి. పాలంటే ఇష్టపడరు అనమాట. మేము చిన్నప్పుడే డాక్టర్ని అడిగితే కొంతమందికి వైట్ కలర్ అంటే ఇష్టపడరు అని. వీడు పాలు ఇచ్చినా లేదా పెరుగు ఇచ్చినా కూడా వామిటింగ్ చేసుకునేవాడు అనమాట. ఎవరికైనా మీకు దీని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మా బాబు పాలు పెరుగు అస్సలు ఇష్టపడడండి. వైట్వి తీసుకోవడం చెప్పేసి డాక్టర్స్ చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి నేను ఎక్కువ ఫోర్స్ చేయను. అందుకే దద్దులాగా చేసి కొంచెం పసుపు వేసి అల్లం ముక్కలు అలా వేసిస్తానమాట. కొంచెమైనా తింటాడు. ఇంకా ఈవినింగ్ వాళ్ళకి పాలు అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళని చదువుకోమని చెప్పేసి హోంవర్క్స్ ఉంటే రాసుకుంటున్నారు. నేను ఈలోపు పూజ చేసుకుంటున్నానండి. ఈ టైము ఖచ్చితంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ డిన్నర్ పనిలోకి ఇంకా రేపటి కోసం ఏమైనా కావాల్సినవి అవన్నీ కూరగాయలు కట్ చేసుకుని ఆ పనులన్నీ చేసుకుంటానండి. ఈ టైంలో పిల్లలు మా బాబు తబలా వాయిస్తాడు. నేను తీయాలనిపిస్తుంది ఆ వీడియో, కానీ తీస్తే పిల్లల గురించి పెట్టద్దు అంటున్నారు కదా అని చెప్పేసి నేను అసలు యాక్చువల్గా ఈ వీడియో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను పిల్లల వీడియోస్ అవన్నీ పెట్టాలనుకున్నానండి. మళ్ళీ తర్వాత కొన్ని రూల్స్ ప్రకారం నాకు పిల్లలవి ఎక్కువగా పెట్టకూడదు అని చెప్తున్నాను. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనమాట, పెట్టాలా వద్దా అని చెప్పేసి. బాబువి ఉన్నాయన్నమాట చాలా. ఈవినింగ్ ఖచ్చితంగా నేను పూజ చేస్తున్నప్పుడు 6 గంటలకి తను తబలా వాయించుకుంటాడు. పాప అయితే మ్యూజిక్ పాడుకుంటుందండి. ప్రతిరోజు 7 లోపే మా డిన్నర్ అయిపోతుందండి. ఎందుకంటే 10 గంటల వరకు పడుకుంటాం కాబట్టి 3 గంటలు బాడీ రెస్ట్ ఇవ్వాలన్నమాట. మనం అప్పుడే 9 గంటలకు 10 గంటలకు వరకు తినడము, లేట్ నైట్
మాకు అసలు అలవాటు లేదండి. 6 నుంచి 7 లోపు కంప్లీట్గా మా ఇంట్లో అందరికీ డిన్నర్ అయిపోతుంది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అది ఏదైనా ఉంటే 8:30 కల్లా అది అయిపోతుంది. అప్పుడు వాళ్ళు కాసేపు చదువుకుంటూ ఉంటే నేను వాళ్ళతో పాటు హాల్లో కూర్చొని ఏదైనా బుక్ చదువుకోవడమో, లేకపోతే మార్నింగ్ కోసం ఏమైనా కూరగాయలు ఉంటే అప్పుడు ఏమైనా కట్ చేసుకోవడమో వాళ్ళ ముందు చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు చదువుకుంటారండి. మనం ఆ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు డిన్నర్ అయిన తర్వాత మనతో ఎక్కువగా వాళ్ళు మనతో మాట్లాడేటట్టుగా ఏ విషయాలైనా అప్పుడు షేర్ చేసుకోమని చెప్తాను అనమాట. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయండి. స్ట్రెస్ ఉంటుంది, చాలా ఆలోచిస్తారు. స్కూల్లో ఎవరో ఒకరు ఏమన్నా అన్నారని చెప్పేసి కొంతమందికి టక్కున ఫ్రెండ్లీగా ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. కానీ సున్నిత మనస్కులు ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇలా అనను కదా, వాళ్ళు నన్ను అన్నారని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో వీళ్ళకి ఒకవేళ మీరు కూడా అలాగే అనేయండి అని అంటే అసలు అది అలవాట్లేదు. మీరు చిన్నప్పుడు ఇలా చెప్పలేదు కదా, ఇప్పుడు మాకు ఇదే అలవాటైంది. ఏదైనా అంటే అలా అనకూడదు అని చెప్పడమే మాకు అలవాటైంది. రిటర్న్ బ్యాక్ అనే అలవాటు లేదు అని చెప్తున్నారు మా పిల్లలు. అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరిని చూసినా కూడా చాలా ర్యాష్గా, రూడ్గా మాట్లాడుతున్నారండి. కామ్గా, కొంచెం సెన్సిటివ్గా ఉండే పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదైనా పక్క వాళ్ళని అనేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ నేచర్ చాలామంది పిల్లల్లో ఉంటుంది. మీ పిల్లలు ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్కూల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ చాలా అవసరం అండి. ఇదే వాళ్ళ రేపు ఫ్యూచర్కి చాలా ఇంపాక్ట్ పడుతుందన్నమాట. ప్రతి ఒక్కటి మనం అడుగుతూ ఉండాలి. అంటే గుచ్చి అడిగినట్టుగా కాదు, వాళ్ళ ఓపెన్ అయిపోయి వాళ్ళు షేర్ చేసుకునే విధంగా వాళ్ళని కొంచెం ఈరోజు ఏమైందా నా స్కూల్లోనే తప్పకుండా అడగండి. అట్లీస్ట్ పడుకునే వరకైనా అడగండి. అవన్నీ వాళ్ళలో బర్డెన్ని, స్ట్రెస్ని పెంచుతాయండి. మనతో షేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళది తప్పైతే అలా అని ఉండకూడదు, ఒకవేళ వీళ్ళది తప్పైతే నువ్వు ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఎంతో కొంత మనము మోటివ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్లో జాగ్రత్త పడే అవకాశం ఉంటుందండి. ఇక్కడ నేను సామల దోశలు చేశాను కదా, సో డిన్నర్ టైంకి నేను 6:45 కల్లా నేను టేబుల్ మీదకి తీసుకొచ్చేస్తానండి. పిల్లలు కూడా వాటర్ బాటిల్ పెట్టడం, ప్లేట్స్ పెట్టడం అది రెడీ చేస్తూ ఉంటారు. ఈ టైంకి మేము తినేస్తామన్నమాట. ఇది కొత్తిమీర, కరివేపాకు, మునగాకు కలిపి చేసిన పచ్చడి అండి. ఇందులో నేను చింతపండు కూడా యాడ్ చేయాలండి. నేను చింతపండు చాలా రేలుగా ఎప్పుడన్నా సాంబార్లో తప్పించి రోజు చేసే చారులో కూడా మామిడికాయ పౌడరు, ఉసిరికాయ పౌడరు, అలా లెమన్ వేసి చేస్తానండి. ఇందులో కూడా దించేటప్పుడు అంటే అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ హెల్తీగా ఉండాలని, హెల్తీ ఫుడ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, మీకేమన్నా మోటివేషన్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.